మాది పల్లెటూరు, చిన్నది, అన్ని ఇండ్లు ఉంటాయి. ఆ ఇంట్లో ఆ ఊర్లో నేను రౌడీ అంటే అట్లా కాదు, తన్నేది తన్నించుకునేది, ఈ రెండు పనులు బాగా జరుగుతున్నాయి. తన్నేది తన్నించుకొని వచ్చేది. ప్రతి సొక్కాయికి గుండీలు ఉండవు. మా అమ్మ మొదట వస్తానంటే సొక్కాయి చూస్తుంది, గుండీలు లేవురా, ఈరోజు కూడా తన్నించుకున్నావా, వాడే వచ్చినాడు మా అదేరా వాళ్ళకి పని అని. అది ఏమి రోగమో, మా అమ్మ తిడుతుంది, మా అమ్మ కొడుతుంది, బయట దెబ్బలే, పెద్ద హీరో మాదిరి అన్నీని. గెలిచింది ఎక్కడా లే, మొత్తానికి పడతా లేస్తా వచ్చిన. మా ఊర్లో ఏమనేవాళ్ళు అంటే, ఈడెప్పుడు చేస్తాడా, ఊరు బాగుపడుతుందా అనేవాళ్ళు. అంత మంచి పేరు నాకు, ఈడు చచ్చిపోతే ఊరు బాగుపడుతుందని. నేను అదే ఏమనుకున్నాను తెలుసా, ఏదో గొప్ప డిగ్రీ చేసినాను అన్నట్టు ఏమనుకున్నావు నేనంటే అనేవాడిని. అంత దరిద్రం నా పరిస్థితి. దేవుని కృప. నాకు మా నాయన బట్టలు కుట్టిస్తే సొక్కాయి మోకాలు దాకా ఉండేది, సరాయి అక్కర్లే, మోకాలు దాకా ఉండేది. సరాయి వదులు, అప్పుడు టైలర్లు ఆలుతులు గెలుతులే, మనకి ఇష్టం వచ్చినట్టు గుట్టి పారేసేవాడు. సరాయి ఏం చేసేది, మలతాడేసి బాగా గట్టి బిగించుకునేది, లేకపోతే ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు, మలతాడుతో బిగించుకోవాలి. అది మా ఊర్లో అప్పుడప్పుడు ఎయిర్ప్లైన్ పోయేది. మా ఊర్లో అంటే భూమి మీద కాదు, పైన పోయేది. పిల్లలంతా దూర ఎయిర్ప్లైన్ అన్నారనుకో, యాడుండేవాడు పొల వచ్చేస్తాడు. పరిగెత్తాము చూడు ఎయిర్ప్లైన్ వెంబడి, ఆడ సరాయి ఊసిపోతాడు, సరాయి పట్టుకొని పరుగు, లేకుంటే ఇది ఊసిపోతుంది, ఎయిర్ప్లైన్. అది మా బతుకు. ఎయిర్ప్లైన్ చూసినామంటే అంతే. కారు అక్కడొచ్చేది ఒక 3 ఫర్లాంగుల ముందు. రామస్వామి రెడ్డి గారని అమెరికాలో చదువుకున్నాడు. ఇంపాలా కారు, అది ఎంత పొడుగుంటుంది. ఆయన హార్న్ వేస్తే మా ఊరంతా వినిపిస్తుంది. మొత్తం పిల్లలు రోడ్డు మీదకి వచ్చేది కారు చూసేకి. వచ్చేసి కారుని చూసి స్వామి దండాలు అని ఆయన గ్లాసులన్నీ వేసుకుంటాడు. ఎంత గొప్పడో. అక్కడికి వచ్చి కారు ఆపి కారులో బిస్కెట్ ప్యాకెట్లు వేసుకుంటాడు, అందరికీ ఇస్తాడు. అందరికీ ఇచ్చి ఆఖరిలో, రే ఎవరికైనా అందలేదా, అందింది స్వామి అంటే ఆయన నవ్వుకుంటా, పెద్ద ఆజానుభావుడు, ఎర్రగుంటాడు, మంచి లాల్చి పంచికట్టు, ఎంత అందంగా ఉంటాడు. ఆయన కారు అద్దాలు దించి డ్రైవర్ని ఆపమని ఇన్ని బిస్కెట్ల ప్యాకెట్లు ఇచ్చేసిపోయేవాడు. కారు శబ్దం వస్తే మాకు బిస్కెట్లు ఇస్తాడు అని సంతోషం. అది మా బిగినింగ్, మా ప్రారంభం, అది మా జీవితం. అది దేవుని మహాకృప. ఈరోజు నెలలో 5-6 సార్లు ఫ్లైట్ ఎక్కి దిగేదానికి ప్రభు సాయం చేసినాడు. దేవుని మహాకృప. ఎందుకు అంటే, తల్లి తండ్రిని సన్మానించండి, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. దయచేసి వినాలి. ఇండిగో వాడు నాకు ఇన్ని డబ్బులు అప్పు ఉన్నాడు, అప్పు. సదరన్ రైల్వే వాళ్ళు ఇన్ని డబ్బులే వాళ్ళు నాకు, ఆర్టీసీ వాళ్ళు ఇన్ని డబ్బులే వాళ్ళ అంటే అన్ని టికెట్లు కొని చచ్చిన అన్ని డబ్బులు. సరాయి పట్టుకొని నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. రాజశేఖర కొలతలేని సరాయి వేసుకొని ఎయిర్ప్లైన్ అప్పుడే పరిగెత్తా ఉంటివి, ఇప్పుడు దాంట్లోనే కూర్చున్నావు కదరా. అదంతా దేవుని కనికరమని చెప్పుకుంటాను. దేవుని దయ. దయచేసి నీ తల్లిని తండ్రిని సన్మానించు. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా. దేవుని బిడ్డలు దయచేసి గమనించాల్సింది, ప్రభు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? తల్లిని తండ్రిని సన్మానించిన ఒక బిడ్డ, మా బంధువు డాక్టర్ జాషువా గారు, ఒక అడుగు ఇట్లా రానైనా, చనిపోయేంతవరకు తల్లిని తండ్రిని చంటి బిడ్డలాగా
తాను తన భార్య విసుక్కోకుండా సనుక్కోకుండా తల్లి తండ్రిని చూసిన డాక్టర్ గారు ఎంత గొప్పడో నేను చెప్పలేను. వాళ్ళ తల్లి తండ్రి హ్యాపీగా 9 వయసు ఎంతనైనా 96 సంవత్సరాలు బతికినాడు. మనమైతే 36కే వేసేసిందము. 96 సంవత్సరాలు చిన్న ఇది వచ్చిన వెంటనే హాస్పిటల్, వెంటనే ట్రీట్మెంట్ అట్లా చేసి 96 సంవత్సరాలు బ్రతికినాడు. దేవుని మహాకృప. ఇటువంటి బిడ్డలు అందరూ సంఘంలో ఉండడం ఈ సంఘానికి ఎంతో ఆశీర్వాదం. దయచేసి గమనించాలి, మీ కుటుంబాలు మాదిరి. ప్రభు అంటాడు, మీరు క్రీస్తుకు మాదిరిగా బ్రతకాలని నన్ను పోలి నడుచండి. నేను క్రీస్తును పోలి నడుస్తున్నా. ప్రార్థించే కుటుంబాలు మన సంఘంలో ఉన్నాయి. తల్లిదండ్రుల్ని సన్మానించే కుటుంబాలు మన సంఘంలో ఉన్నాయి. దేవుని పరిచర్యను ఆదుకునేటటువంటి బిడ్డలు మన సంఘాల్లో ఉన్నారు. నేను సునీల్ డాక్టర్ గారి గురించి చెప్పాలా? నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, వాళ్ళు ఎవరన్నారా అని ఫ్రీ ఆపరేషన్ చేస్తానని. నాకు భయం వేసింది. నాయన, నేను చెప్పడం మొదలు పెడితే టోటల్ చర్చి చెప్పేస్తాను, నా నోరు కుదిరైందిగా, నువ్వు లాస్ అయిపోతావని. అయినా పర్వాలేదు పాస్టర్ గారు, చెప్పండి, పేదవాళ్ళకు మనం సాయం చేద్దామని అంత భరోసా ఇచ్చినాడు. దేవుని మహాకృప చేయను కూడా చేసినాడు. నాకు తెలియకుండా వెళ్ళిపోయి కొంతమంది దొంగలు అంటారు, ఆపరేషన్ చేసుకొని వచ్చేసినాను. ఎక్కడా అని అంటే లయన్స్ క్లబ్లోని. అక్కడికి ఎందుకు పోతివి? ఆడ మన పాప ఉంది కదా, నువ్వు చెప్పినామని. ఏయ్, నేనేటి చెప్తే దయచేసి గమనించాలి. మంచి ప్రేమ కలిగిన వారు, ఉపకారం చేసేవారు, క్రమమైన బిడ్డలు, భక్తి పనులు సంఘంలో చాలామంది ఉన్నారండి. దయచేసి ఆ భక్తిని, ఆ క్రమమైన జీవితాన్ని అదే కలిగి జీవించండి. మీ బిడ్డల్ని దేవుడే చూసుకుంటాడు. దేవుడే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని నేనే లేదు. ఆయనే చూడు, ఆయనే చెప్తాడు, నేను అబ్రహాము దేవుడాను, ఇస్సాకు దేవుడాను, యాకోబు దేవుడాను, నీ కూడా దేవుడే అని నన్ను అన్నాడు. నాకు కూడా మీరేనా దేవుడు? నాకు దేవుడైతే మీరు నాకు ఏం చేస్తారు? నేను చెప్పినట్లు చేయి, నేను చెప్పినట్లు నీకు చేస్తాను. సరే ప్రభా, చేస్తాను. ఆ రీతిగానే నాకు 3 బిడ్డలు, 3 దేవుడు ఆశీర్వదించినాడు. 3 దేవుడు నాకంటే గొప్ప పరిచర్య ప్రశాంతన ఈ దేశంలో చేయబోతా ఉన్నాడు. నాకంటే గొప్ప పరిచర్య. ఎందుకంటే ఎంతో ప్రార్థించిన, మా భార్య అయితే ఎంతో ప్రార్థించింది. ఎంతో అంటే ఎంతో ప్రార్థిస్తుంది. ప్రభా, ఒకగానొక కొడుకు మీ పరిచర్యకి ఇచ్చా, బిడ్డని మీరు బలంగా వాడుకోవాలి అని ఎంతో ఎంతో ప్రార్థిస్తారు. నా నమ్మకం, మా తరువాత గొప్ప పరిచర్య అన్న చేతికి దేవుడు ఇచ్చినాడు. దయచేసి మీరు కూడా ప్రార్థించండి. మీ బిడ్డల్ని కూడా దేవుడు గొప్పగా దేవుడు దీవిస్తాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మీ బిడ్డల్ని ఎప్పుడు గొప్పగా ఊహించుకోండి. మీ బిడ్డల్ని ఎప్పుడు గొప్పగా ఊహించుకోండి. మీ బిడ్డలు నోరు తెచ్చి వాని మగం ఉండేది చూడరా, దెయ్యం పట్టినోడు అన్నామనుకో, నువ్వు పెద్ద దయ్యం, నీకు పుట్టినోడే కదా వాడు. కాబట్టి ఎప్పుడు గొప్పగా ఊహించుకొని, ప్రభా, నా బిడ్డను ఈ రీతిగా చేయండి అని అడగండి. నువ్వే చెప్పావు, నన్ను ఆశీర్వదిస్తాను, నా బిడ్డలను ఆశీర్వదిస్తాను, నీ ఆశీర్వాదం నా ఇంట నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. నీ ఆశీర్వాదం నా ఇంట నిలిచి ఉండునుగాక.